హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నా టెక్ సొల్యూషన్. ఈరోజు మీకు ఎక్సెల్లో మరియు ఎంఎస్ వర్డ్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను. అదేంటిదంటే, మనం ఎంఎస్ ఆఫీస్లో పనిచేసేటప్పుడు మనకు తెలియకుండా అన్నీ స్మాల్ లెటర్ రావడం జరిగింది. అలాగే ఎక్సెల్లో కూడా రావడం జరిగింది. మరి వాటిని మార్పు చేయాలంటే మనం ఏం చేస్తామంటే, మళ్ళీ ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ పోతామా? కొట్టలేం కదా. మనం ఏదో డాటా కొట్టినామో ఆ డాటా మొత్తాన్ని కూడా ఒకేసారి మనకు కావాల్సిన ఫార్మాట్లోకి తీసుకురావడానికి కీబోర్డ్ మీద ఎంఎస్ వర్డ్లో మరియు ఎంఎస్ ఎక్సెల్లో షార్ట్ కట్స్ ఉన్నాయండి. మరి మొదట ఎంఎస్ వర్డ్లో ఇలా స్మాల్ ఆల్ఫబెటికల్ ఉన్న వాటిని క్యాపిటల్లోకి మారవడము, క్యాపిటల్లో ఉన్న వాటిని స్మాల్కి మారవడము, మరియు ప్రాపర్గా ఫస్ట్ మొదటి అక్షరానికి క్యాపిటల్ లెటర్ రావడము, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపెడతాను. చూడండి, ఇక్కడ మనకు వర్డ్ ఫైల్ ఉందండి. వర్డ్ ఫైల్ అన్నీ కూడా గజిబిజిగా ఏంటంటే అన్నీ స్మాల్ లెటర్లో ఉన్నాయి. మరి స్మాల్ లెటర్లు ఉన్న వీటన్నీ కూడా మనకు క్యాపిటల్ లెటర్ రావాలి. మనం చేసే క్యాపిటల్ లెటర్ అంటే ఒకటి కీబోర్డ్ మీద క్యాప్స్ లాక్ ఆన్ చేసి ఎంటర్ చేస్తుంటాం. అలా కాకుండా ఏదో ఫైల్ ఉందో ఆ ఫైల్ మొత్తాన్ని క్యాపిటల్లోకి మారవాలంటే మనము మొదట కంట్రోల్ E అని సెలెక్ట్ చేయండి. ఈ ఫైల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి మన కీబోర్డ్ మీద షిఫ్ట్ అనే బటన్ ఉంటుందండి. ఆ షిఫ్ట్ అనే బటన్ను ప్రెస్ చేసుకొని మనకు ఫంక్షన్ కీస్ ఉంటాయి. ఆ ఫంక్షన్ కీస్లో F3 అనే ఫంక్షన్ ఉంటుంది. ఆ F3 ఫంక్షన్ని మీరు ఒకసారి ప్రెస్ చేయండి, షిఫ్ట్ బటన్ పట్టుకొని. మనకేమొచ్చిందండి, ప్రాపర్గా వచ్చినాయి. ఏంటంటే మొదటి అక్షరం మాత్రమే మనకి క్యాపిటల్లోకి మారింది. మనకు అన్నీ కూడా క్యాపిటల్లోకి మారాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒక F3 కొట్టండి, షిఫ్ట్ F3. చూడండి, మొత్తం క్యాపిటల్లోకి వచ్చినాయి. నార్మల్కి రావాలి, మళ్ళీ షిఫ్ట్ F3 కొట్టండి. దీంట్లో ఏ మార్పులు చేయాలన్నా కూడా షిఫ్ట్ F3 అనే బటన్ ద్వారానే మనము మొత్తం మార్చుకోవచ్చు అండి. క్యాపిటల్లోకి స్మాల్లోకి ప్రాపర్గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఎంఎస్ వర్డ్లో షిఫ్ట్ F3 అనే బటన్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్కి వచ్చిన తర్వాత దీంట్లో మనము క్యాపిటల్లోకి మారాలంటే ఇక్కడ చూడండి, అప్పర్ లోయర్ ప్రాపర్ అని 3 రకాల ఉంటాయండి. ఇట్లా మనకు ఇప్పుడు అప్పర్ అంటే క్యాపిటల్లోకి మారాలి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ అప్పర్ అని ఎంటర్ చేసి ఏదైతే ఫైల్ కావాలనుకుంటున్నామో ఆ యొక్క ఫైల్ను మనము సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ని క్లోజ్ చేయండి. చూడండి, ఈ నావిటెక్ సొల్యూషన్ అనేది కూడా మొత్తం మనకి క్యాపిటల్లోకి మారిపోయింది. డ్రాగ్ చేస్తే మనకు మొత్తం క్యాపిటల్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఇవి ప్రాపర్గా కావాలి. ప్రాపర్గా కావాలంటే ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ PROPER ప్రాపర్ బ్రాకెట్ ఓపెన్ సెలెక్షన్ ఐటమ్ తీసుకొని మరి బ్రాకెట్ క్లోజ్ చేసి చేయగానే చూడండి, నావిటెక్ సొల్యూషన్ అనేది మనకు ప్రాపర్గా మారిపోయింది. డ్రాగ్ చేయగానే అన్నీ కూడా ఆ విధంగా మారిపోతాయి. మరి లోయర్ కావాలంటే లోయర్ బ్రాకెట్ ఓపెన్ సెలెక్షన్ బ్రాకెట్ క్లోజ్. చూడండి, ఇక్కడ ఏది ఉందో ఇక్కడ అదే వచ్చింది. దీనికి డ్రాగ్ చేయగానే మనకి స్మాల్లో మారిపోతాయండి. ఇది ఎక్సెల్లో అండి. ఎక్సెల్లో క్యాపిటల్కి మారాలంటే అప్పరు, స్మాల్ లెటర్ రావాలంటే లోయరు, ప్రాపర్ ఫాంట్ రావాలంటే ప్రాపర్. ఈ 3 రకాల వాటితో మనం ఎక్సెల్ మార్చుకోవచ్చు. కానీ వర్డ్లో మాత్రం షిఫ్ట్ F3 ద్వారా మార్చుకోవచ్చు అండి. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.